హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకునే మామిడికాయ పచ్చడి అండి. ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చడి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా పెట్టుకుంటారు. నిల్వ పచ్చడి సంవత్సరం కాదు, అసలు పచ్చడి అయిపోయే వరకు ఇదే కలర్తోని ఇదే టేస్ట్తోని నూనె గుంజుకోకుండా ఇలాగే ఉండాలంటే నేను కొన్ని మంచిగా పక్కా కొలతలతో చూపిస్తా. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో అందరు మంచిగా పచ్చడితో తింటారు. ఏ కర్రీలకైనా ఇంత మంచిగా పక్కన వేసుకొని తింటే మస్తు అనిపిస్తుంది. అసలు పెట్టినాకనైతే ఇక కొన్ని రోజుల దాకా పచ్చళ్ళతోనే తింటాము. అంత బాగుంటుంది, ఎదురు చూసినాం. సో నేను ఎట్లా పెట్టినా అనేది ఒక్కసారి అయితే మీరు ఈ వీడియోని ఫాలో చేయండి, స్కిప్ చేయకుండా చూడండి దయచేసి, అట్లయితేనే అర్థమవుతుంది. సో నేనైతే 4 కాయలు తెచ్చుకున్నా, కొంచెము మీడియం సైజు అట్లా తెచ్చుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి మామిడికాయలు. అలా నానబెట్టుకోవడం వల్ల ఈ కాయలు కూడా గట్టి పడతాయి, మంచిగా ఉంటుంది మనకు, ముక్క చెదిరిపోకుండా. సో ఇట్లా మంచిగా పొడి బట్ట తీసుకొని మంచిగా నిమ్మలంగా నిదానంగా ఇట్లా చక్కగా ఇట్లా అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. మామిడికాయ ఎంత పచ్చి లేకుండా తడి లేకుండా ఉంటే అంత నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. మనం ఇంత కూడా చుక్క వాటర్ కూడా తాకకుండా ఖచ్చితంగా కేర్ఫుల్గా చూసుకోవాలి. పచ్చడి అనేది పెట్టేటప్పుడు ఒక 2-3 గంటలు నిదానంగా కూర్చొని మంచిగా పొద్దంతా టైం పడుతుంది. ఇట్లా ప్రశాంతంగా ఉన్నప్పుడే మంచిగా పచ్చడి చేసుకోవాలి మనము. అట్లా మంచిగా కుదురుతుంది పచ్చడి కూడా. నేనైతే పక్కా కొలతలతో చూపిస్తా. ఈ విధంగా చేస్తే మీకు కలర్ మారదు, టేస్ట్ మారదు, ఆయిల్ కూడా గుంజుకోదు, మంచిగా ఉంటుంది అసలు పచ్చడి అయిపోయే వరకు. సో వీటికైతే మూతులన్నీ కట్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ముక్కలు కట్ చేసుకుందాం మనము ఈ విధంగా, పిక్క లేకుండా. ఇప్పుడు ఎక్కువ పిక్క రాదండి ఈ టైంలో. పిక్క రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. మే 10th 15th వరకు అట్లయితే పిక్క కాయలు దొరుకుతాయి మనకి. సో కొంచెం ఇప్పుడు జీడి అనేది అంతా కొంచెం లేతగానే ఉంటుంది. అవన్నీ తీసేసుకున్నాను నేను. తీసేసుకొని ఈ విధంగా మీరైతే ఇట్లా ముక్కలు కోసుకోవాలి, కట్ చేసుకోవాలి ఈ సైజుతోని. ఎవరు ఎంత సైజు తింటే అంత కట్ చేసుకోవచ్చండి ముక్కలు మంచిగా. మనం ఎప్పుడు తెచ్చుకున్నా కొంచెం తీయగా పుల్ల ఉండే కాయలే తెచ్చుకోవాలి. అవైతేనే టేస్ట్ మంచిగా వస్తుంది పచ్చడి. ఇగో ఈ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే. మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ముక్కలన్నీ అయితే ఇప్పుడు మొత్తం ఇన్నైనాయి నాకు. సో ఇవన్నీ ఇప్పుడు మనము కొలతలతో చేసుకుంటే, నేను చెప్పిన కదా కొలతలతో చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది. మనము వెనకటి పద్ధతిలాగానే. ఇగో నేనైతే ఇది ఒక గిన్నె తీసుకున్న బౌలు. ఈ బౌల్తో కొలుసుకోవాలి ఈ విధంగా, నేను చూపించిన విధంగా ముక్కలన్నీ ఈ విధంగా ఇట్లా అందులో పోస్తే ఇట్లా కింద పడిపోయేలాగా ఇట్లా పోసుకోవాలి ముక్కలు. నేను ఆల్రెడీ అయితే ఇవన్నీ ముక్కలు కొలుసుకున్నా. దీనితో 4 గిన్నెలు అయినాయి మనకు, 4 గిన్నెలు బరాబర్ అయినాయి. దీంతో మనం ఇప్పుడు కొలతలు చూసుకుందాము. ఈ ముక్కలన్నీ కొంచెం తడి ఆరేటట్టు పక్కన పెట్టుకుందాము, కొంచెం పచ్చి ఉంటుంది. అయితే దీంతో నేను 2 గిన్నెల నూనె తీసుకున్నా. మీకు ఒకవేళ నూనె ఎక్కువ వద్దనుకుంటే తక్కువ తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు. మాకు కొంచెం నూనె ఎక్కువనే తింటాము, అందుకని ఎక్కువ పోసుకున్నా. ఇప్పుడు అదే కప్పుతోని ఉప్పు తీసుకోవాలి, సేమ్ అదే కప్పుతోని. మళ్ళీ అదే కప్పుతోని ఒక కప్పు కారం తీసుకోవాలి. 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు. కరెక్ట్గా వినండి. హాఫ్ కప్పు వెల్లుల్లిపాయ ముక్కలు, మంచిగా పొట్టు ఒలుచుకునే వెల్లుల్లిపాయ ముక్కలు సగము. ఇంకా కొన్ని 1/4 కప్పు అయితే ఇవి పోపులకు అనమాట. ఇందాక చూపించినేమో గ్రైండ్ చేసుకోవడానికి, పేస్ట్ చేసుకోవడానికి. ఇవేమో పోపులకి. అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర మెంతుల పౌడర్ ఇది తీసుకోవాలి. తర్వాత ఆవ పౌడరు 2 టేబుల్ స్పూన్లు నిండుగా 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇదైతే పక్కా పర్ఫెక్ట్ కొలతలండి. ఈ కొలతలతో చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. అందులోకి పోపు దినుసులు అనేది జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి గింజలు, ఇవన్నీ సపరేట్గా తీసుకోవాలండి. ఎందుకంటే కొన్ని ముందు ఫ్రై అయితే కొన్ని తర్వాత ఫ్రై అవుతాయి. మన కర్రీల కంటే అట్లా వేసేసుకోవచ్చు, కానీ పచ్చళ్ళకి ఎప్పుడు అట్లా వేసుకోవద్దు. ముక్కలు కూడా మంచిగా ఎండిపోయినాయి, పక్కన పెట్టుకున్నాము. మనం కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా అట్లా. సో ఇవన్నీ అయితే నేను తయారు చేసుకొని పెట్టుకున్నా. ఈ విధంగా ఏమేమి కావాలి ఇవన్నీ అయితే కొలతలు అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నూనె మాత్రం ఎక్కువ అనిపిస్తే మీరు కొంచెం తక్కువ వేసుకోండి. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మనకు ఇది పచ్చడి అయిపోయేంత వరకు ఉండాలి కాబట్టి నూనె ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను సగం కప్పు తీసుకున్నా కదా, అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మంచిగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె ఎప్పుడు కానీ పచ్చళ్ళకి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి, ఎంత లేట్ అయినా పర్వాలేదు. అట్లా మాగిన నూనె అయితేనే మనకు పాడవ్వదు, స్మెల్ రాదు పచ్చడి. అయితే నూనె వేడైంది.
వేడైన తర్వాత ముందుగా లేట్గా గోలుతాయి కాబట్టి ఎండుమిర్చి గింజలు ముందేసుకోవాలి. ముందేసుకొని అవి వేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి మనం ఆవాలు కొంచెం చిటపట అనుకుంటా మంచిగా మీద తేలుతుంటాయి. ఈ టైంలో లాస్ట్లో జీలకర్ర తొందరగా గోలుతుంది కాబట్టి జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి. మనం పోపు కూడా లో ఫ్లేమ్లో కాగినప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పోపు చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలకే పెట్టవద్దు పచ్చడి పోపు చేసినప్పుడు. ఇది ఒక్కటైతే ఖచ్చితంగా టిప్పు గుర్తుపెట్టుకోండి మీరు. సో మంచిగా మాడవు, నీకు కొంచెం ఎంత గోలాలనో అంతనే గోలుతాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ వెల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లిపాయ ముక్కలు అనేది మనం పోయి ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం కలర్ డార్క్ బ్రౌన్ కలర్ అయిపోతాయి. అట్లా ఉండడం వల్ల పచ్చడికు టేస్ట్ అనేది పాడైపోతుంది. సో అందుకని ఈ విధంగానే సేమ్ ఇప్పుడు చూడండి, పోపు దినుసులు కూడా మీకు ఇంత కూడా నల్లగా కాలేదు, డార్క్ బ్రౌన్ కలర్ అస్సనే కాలేదు, లైట్ కలర్లోనే ఉన్నాయి. కాబట్టి ఇదే పద్ధతిలో చేసుకోండి మీరు కూడా. సో ఇది ఇప్పుడు చల్లారనియాలి మనం. ముఖ్యంగా నూనె చల్లారడము ఇంపార్టెంట్ ఈ పచ్చడకు. చూడండి ఇప్పుడైతే నూనె కొంచెం చల్లారింది, ఇంకొంచెం ఉన్నది వేడిగా. సో ఈ టైంలో మనం ఇప్పుడు ఎల్లుల్లిపాయ ముద్ద చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో కలుపుకుందాం. అంత బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం పచ్చిగా నూనెలు అట్లా కలిసినట్టుగా ఉండాలి. అట్లుంటేనే ఈ పచ్చడకు ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. ఈ విధంగానైతే కలుపుకోవాలి మొత్తం. ఇట్లా వెల్లుల్లి ముద్ద మొత్తం విడిపోయేలాగా, నూనెలో మొత్తం కలిసేలాగా. సో ఇదైతే పక్కన పెట్టుకుందాం చల్లారేటట్టు. ఆ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనం ఏదైతే కొలతలు తీసుకొని పెట్టుకున్నామో అది కారం, ఒక వెడల్పు బేషన్ తీసుకొని అందులోనే అదే కప్పుతో తీసుకున్న ఉప్పు, ఒక్కొక్క కప్పు తీసుకోవాలండి. 4 కప్పులకు 1 కప్పు పర్ఫెక్ట్ కొలత. మీకు ఏ తరాసుతో జోకాల్సిన అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర మెంతుల పొడి తీసుకున్న, 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి తీసుకున్న, గ్రైండ్ చేసుకొని మెత్తగా. ఇవన్నీ అయితే ఒక వెడల్పు గిన్నెలు వేసుకొని మంచిగా ఇవంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఇదంతా ఈ విధంగా. ఇది ముందు ప్రాసెస్ చేయాలి మనం ఎప్పుడు కానీ పచ్చడకు. ఇట్లా అన్నట్టు మనం నిదానంగా ఉన్నప్పుడు మంచిగా మనసు మంచిగా పెట్టుకొని తలస్నానం చేసి పచ్చడి మొదలు పెట్టుకోవాలండి. మంచిగా అవుతుంది పచ్చడి అనేది. మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడను అంత పవిత్రంగా చేసుకోవాలి మనము పచ్చడి అనేది. అట్లా ఒక వాటర్ ముక్క కూడా తగలొద్దండి, చుక్క వాటర్ కూడా. అసలు పచ్చడికి దగ్గరలోనే ఉండొద్దు వాటర్ అసలుకే. అట్లా చేయాలి పచ్చడి. సో ఇందాక మనం పోపు చేసుకున్నది అయితే మొత్తం అయితే చల్లారిందండి. ఆ చల్లారిన మిశ్రమాన్ని ఇందులో పోసుకుందాం, పోపును ఇదంతా ఈ విధంగా. ఇలా మొత్తం అయితే ఇందులో పోసుకొని మంచిగా ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా బయటపడకుండా చిల్లకుండా నిదానంగా కలుపుకోవాలండి. మీరు కూడా చేయండి తప్పకుండా. సంవత్సరం ఒక్కసారి చేసుకుంటారు ఈ పచ్చడిని. ఎప్పుడు పడితే అప్పుడు రావు ఈ మామిడికాయలు. సో ఈ టైంలోనే పుల్లగా తీయగా ఉన్న మంచి కాయలు చేసుకొని పెట్టుకోండి. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు మన గిన్నె ఉంది కదా పోపు చేసి, అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలలో వేసుకొని కొద్దిగా మంచిగా గిన్నెలు అటు ఇటు కలిపి ఇందులోనైతే పోసుకుందాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా మంచిగా నిదానంగా ఇట్లా పక్కా కొలతలతో చెప్పిన కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎట్లుంటుందో పచ్చడి. ఇప్పుడైతే అవన్నీ మొత్తం ఇట్లా గిన్నెల మొత్తం ఇట్లా అనుకొని ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా నిదానంగా ఈ కలపడంలోనే ఉంటుంది. ఒక్కొక్క ముక్కకు మంచిగా పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోవాలి పోపు అనేది. ఇట్లా కలర్ ఎంత బాగా వచ్చింది కదండి. ఇదే కలర్తో ఉంటుంది మీకు సంవత్సరం దాకా పచ్చడి. ఈ కొలతలతో చేసుకుంటే అస్సలు పాడవదు, మంచిగా ఉంటుంది ముక్కల పచ్చడి. నోట్లో వేసుకొని ముక్క నవ్వులుతుంటాయి కూడా పంటికి, పుల్లగా తీయగా. అటు తీయగా ఉండొద్దు, ఇటు పుల్లగా ఉండొద్దు. ఇట్లుంటే పర్ఫెక్ట్. అసలు టేస్ట్ మారదు, కలర్ మారదు. నూనె కూడా మనం పోసినప్పుడు ఎట్లున్నదో నూనె మనం తీస్తుంటే కొంచెం తీసి వాడుకున్నా కూడా మళ్ళీ నూనె అందులో ఊరుతూనే ఉంటుంది. నూనె అంత బాగుంటుంది. ఇట్లనైతే బేషన్లు వేసుకొని కలుపుకోవాలి. మా చిన్నప్పుడైతే మా అమ్మలు పెడుతుంటే పక్కనే కూర్చుంటుండే, ఎట్లా పెడతారు పచ్చడి ఎప్పుడైతుంది ఎప్పుడు తిందామా అన్నట్టు. కానీ ఆ రోజు తిననీయకపోతుండే, నెక్స్ట్ డే తిననిస్తుండే. సో నేనైతే ఈ పద్ధతిలో చేసిన. చూడండి ఇట్లా మంచిగా బేషన్లో నాకైతే ఇంత పచ్చడి అయింది, ఈ విధంగా అయింది. సో దీన్ని మనం ఏం చేసుకుందామంటే ఒక దాంట్లో మనం స్టోర్ చేసుకోవాలి, ఇట్లా బేషన్లు ఉంచుకోకుండా. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో ఈ పచ్చడి, మీరైతే ఎట్లా పెడతారో మాకు కూడా తప్పకుండా తెలియజేయండి. ఈ ఆవకాయ పచ్చడిని ఎన్ని రకాలుగానైనా పెట్టుకుంటారు. సో మనం కూడా ఒక దాంట్లో పక్కన స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఈ పచ్చడిని ఇప్పుడు ఒక రెడీ అయిపోయింది కదా పచ్చడి, దాన్ని ఇందులో వేసుకుందాం. ఒక బౌల్లో ఒక డబ్బాలో వేసుకుందాము. ఇట్లా అందులో వేసుకొని మనము ఇదంతా మంచిగా పక్కన స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఒక రోజు 2 రోజులు మూత అది మాగాలండి మంచిగా. కొంచెము
ఊరాలే పచ్చడి అనేది. అదే రోజు తినొద్దు, పచ్చడి బాగుండదు. సో ఇదంతా ముక్కలు అయితే మొత్తం ఇందులో వేసుకొని మంచిగా సమానంగా ఇట్లా అనుకొని మంచిగా ఈ విధంగా మొత్తం గంటతోని అనుకొని అయితే మనం మూత పెట్టుకుందాము. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఉంటుందండి. వెయిటింగ్ చేసేది ఎందుకంటే కాలిబేషన్ ఉంటుంది కదా, దానికోసం. దాన్ని కూడా స్టోరీ చెప్తా వినండి. ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ మంచిగా ఇలా అనుకొని ఇట్లా మొత్తం ఇట్లా గాలి లేకుండా మంచిగా పెట్టుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా. అట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ బౌల్లో అన్నం వేసుకుంటారు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇట్లనే పచ్చడి పెడితే అన్నం వేసి తినిపిస్తుంటే భలే టేస్ట్ ఉంటుందండి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇట్లా మీరు కూడా చేసి చూడండి. ఈ అన్నం తింటే అసలు పోటీ పడి తింటుండే మేము మనిషి ఇంత బౌల్లో వేసుకొని. నేను కూడా మా పిల్లలకి అట్లనే చేయాలి కదండి, అందుకని మా పిల్లల కోసం నేను కూడా అట్లనే చేస్తున్నా. సేమ్ అదే పద్ధతిలో అన్నం అయితే ఇట్లా కల్పిస్తున్నా నేను. వాయిస్ కొంచెం పోయిందండి, అందుకే 2-3 డేస్ నుంచి వీడియోలు పెట్టట్లేదు. కోల్డ్ కాఫ్ అయింది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా రావట్లేదు సరిగా. టేక్ తీసుకుంటూ చేస్తున్నా నేనైతే. సో సారీ అందరికీ డిస్టర్బెన్స్ అవుతున్నందుకు. సో అర్థం చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అట్లా పెడితేనే పచ్చడి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అందరికీ తెలుస్తుంది దాదాపు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఎట్లా పెట్టాలి ఏందని. వాళ్ళు కూడా నేర్చుకోవడం కోసం, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయడం కోసం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ అన్నం అయితే తింటారు పిల్లలు. వాళ్ళకైతే మంచి ఒక బుక్క పెడతా అన్నము, వాళ్ళు తినేస్తారు అన్నాన్ని. ఈ విధంగా మీరు కూడా పచ్చడి ఎంతమంది పెట్టిళ్ళు, ఎట్లా పెట్టిళ్ళు, మీ పచ్చడి పెట్టడం అయిపోయిందా, ఇది కూడా మీరు మాకు మెన్షన్ చేయండి మెసేజ్ బాక్స్లో. సో నేనైతే ఇప్పుడు పచ్చడను నెక్స్ట్ డే చూపించబోతున్నా మీకు. ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నా. చూడండి ఎంత మంచిగా ఊరిపోయింది, అసలు కలర్ కూడా ఎంత బాగుంది. చూస్తేనే తినేయాలనిపించే అంత ఊరిల్లు ఊటేటట్టు చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఈ పచ్చడను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి మా వంటలకి, ఛానల్కి. సో ముందుగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సో మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో అవి కూడా మాకు మెన్షన్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాము. మీరు ఎట్లా చేసిందో మా పచ్చడిలాగా చేసి చూసి మాకు కామెంట్ చేయండి, బాగా వచ్చిందా ఎట్లా వచ్చిందో. సరేనా అండి, అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మా పచ్చడి అయితే నోరూరుతుందండి, మేము ఇక అన్నం వేసుకొని తినేస్తాము. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ.